వరేస్తే ఊరే అని చెప్పిన వాళ్ళు మరి వరి వేస్తే కూడా మేము కొంటాము, ప్రతి గింజను కొనిపిస్తాము అని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేయడానికి కారణం ప్రధానంగా ఇక్కడ గిరిజనుల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉన్నది. దాంతోపాటు 3 పర్యాయాలు నేను శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది. కాంట్రవర్షియల్ క్యాండిడేట్కి కారణం అందరినీ కలుపుకొని పోతాను, పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి వారు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాకు నన్ను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు నమ్మకం చేశారు. ముందస్తు ఎన్నికల వ్యూహం అంటే దేనికోసం సార్? ముందస్తు అనేది ఏం లేదమ్మా, కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు మామూలుగా రాజకీయ పార్టీల నాయకులు చేసి హడావుడి. తొంభై సీట్లకు పైగా ఈసారి సీట్లు మళ్ళీ పెరగబోతున్నాయి. 90 సీట్లకు పైగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. మళ్ళీ రాహుల్ గాంధీ గారికి అసలు మన ఓయూలో ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు సార్ సభ కోసం? అంటే వరంగల్లో ఇచ్చారు పర్మిషన్, ఓయూలో ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమంటారు? మాది విశ్వవిద్యాలయం. పీకే సలహా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గిరిజన నాయకుడిగా మిమ్మల్ని కేటీఆర్ గారు అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మీరు దేవరకొండ నియోజకవర్గ ప్రజల్లో గిరిజనులకి బంజారా వాళ్ళకి మీరు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులకు గుర్తింపు వచ్చింది. ఒక దేవరకొండకే కాదు, ప్రధానంగా గిరిజన అంటే అభివృద్ధిలో దేవరకొండ ఎక్కడ ఉన్నది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది.